లాండ్ ఆర్డర్ అంటే చంద్రబాబు నాయుడు గారు అనే విధంగా ఉండేది. ఇవాళ లాండ్ ఆర్డర్ అంటే సీఎం గారు చెప్తున్నారు రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందని. ఎన్నికల్లో 1,00,000 హామీలు ఇచ్చుకుంటూ వస్తామన్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల సీటు కూడా మిగిలిద్దా లేదా అన్నది ఆయన మాకు వ్యతిరేకంగా వాళ్ళు చేశారు కాబట్టి. ఆరోగ్యశ్రీ కార్డు మీద నాకైతే టీబీ ఉందని చెప్పి డాక్టర్ల దగ్గరికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు మన ముగ్గురు ఆలోచన చేసి నెలకు 1,00,000 రూపాయలు అసలు ఆయన మీద పెట్టాం రెడ్ బుక్. మరి ఏది అభివృద్ధి ఏం జరిగింది? కరెంట్ బిల్ పెంచింది ఎవరు? మీరు పెంచి మీరే. చిన్న పసిపాపను రేప్ చేస్తే మీరేమన్నా కొంత బాబాయిని చంపేసినప్పుడు నువ్వు న్యాయం చేయకో. రాక్షస పరిపాలన. ఒక దళితుల్ని ఎంతమంది. ఈ గవర్నమెంట్ వచ్చి 2 నెలలు కాలపరిమితిని పూర్తి చేసుకుందన్న. ఈ 2 నెలల కాలపరిమితిలో అక్కడక్కడ సంఘటనలు కానీ విధ్వంసాలు కానీ ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత నుంచి మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా మెనుకొండలో కూడా ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద నరకటం కానివ్వండి, నిన్న కర్నూలు దగ్గర కానివ్వండి, ఏదైనా కానీ విధ్వంసాలు అయితే జరుగుతున్న మాట వాస్తవమే. గతంలో కూడా లోకేష్ గారు పాదయాత్రకు వచ్చిన టైంలో ఒక రెడ్ బుక్ అన్నది తీసుకొచ్చారు. ఆ రెడ్ బుక్లో అవినీతి ఆఫీసుల పేర్లని, ఎక్కడైతే అరాచకాలు జరుగుతున్నాయో అవన్నీ ఆ రెడ్ బుక్లో నోట్ చేసుకోవడం ఇలాంటివి జరిగినాయి. ఇవాళ ఉదాహరణకి మనం చూస్తే ఆయన పాదయాత్రలో చెప్పిందే జరుగుతున్నట్టు ఉంది తప్ప ఎక్కడ లాండ్ ఆర్డర్ అయితే కనుక కంట్రోల్ చేస్తున్న సందర్భాలు. గతంలో చంద్రబాబు నాయుడు గారు లాండ్ ఆర్డర్ అంటే చంద్రబాబు నాయుడు గారు అనే విధంగా ఉండేది. ఇవాళ లాండ్ ఆర్డర్ అంటే లోకేష్ అంటేనే లాండ్ ఆర్డర్ లాగానే ఉంది. గతంలో కూడా చాలా సందర్భాల్లో కూడా లోకేష్ గారు అడిగారు, తమ్ముడు నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, తమ్ముడు నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎక్కువ కేసులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తామని కూడా లోకేష్ గారు బహిర్గతంగానే చెప్పారు. అంటే 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి వచ్చారా, లేదంటే వీళ్ళ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి అధికారంలోకి వచ్చారా అన్నది కూడా తెలియట్లేదు. ఈ 2 నెలల కాల పరిమితులు అయితే కనుక రాష్ట్రంలో ఎన్నడూ జరిగిన విధంగా హత్యా రాజకీయాలు జరిగిన మాట వాస్తవం. అది సాక్షాత్తు మేము చెప్పడం కాదు, ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం గారు సాక్షాత్తు చెప్తున్నారు. ఇవి ఈ 60 రోజుల పరిపాలన, ఈ 5 సంవత్సరాల నుంచి అరాచకాల నుంచి జనాలందరూ చాలా విముక్తిగా పొందారండి. ఈ బాబు గారి పరిపాలన ఎప్పుడు వచ్చింది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద లేకుండా ఎదురు చూస్తున్నారండి. ఇప్పుడు ఈయన ఏదో చెప్తున్నాడు, ఇది వచ్చింది ఈ పరిపాలన వచ్చింది, అరాచకాలు ఎక్కువైపోయినాయి అని చెప్పేసి అంటున్నాడు. కానీ ఈయన ఉన్నప్పుడు అరాచకాలు చాలా జరిగినాయి. నడి రోడ్డు మీద నరికి చంపినా కూడా చూస్తూ ఉన్నాడు. ఏ రోజు వచ్చి వాళ్ళకి అరికట్టిన దాఖలా లేదు, పోలీసులకి ఏమి ఇచ్చేసిన దాఖలా కూడా లేదు. ఈరోజు పోలీస్ పరిపాలన బాగాలేదు అంటున్నారు, ఇప్పుడు ఈ పరిపాలన బాగాలేదు అని చెప్పేసి ఏదేదో కహానీలు చెప్తున్నారు. కానీ మరి ఆయన చేసినప్పుడు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినాయండి? జగన్ గారి పరిపాలన అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆసనము తీసుకున్నారు. మరి డెవలప్మెంట్ అనేది మేము అప్పుడు విన్నప్పుడు ఈ జగన్ సైకో అనేవాళ్ళు బాగానే ఉంది. ఆ సైకో ఉండగా రోడ్లు బాగోలేదు, మరి పరిపాలన బాగోలేదు, రాజధాని అమరావతి డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు అన్నారు. మరి 60 రోజుల పరిపాలన అయినప్పుడు మేము ఈ వర్షాకాలంలో రోడ్ల మీద బస్సులు ఎక్కినా కానీ మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే మా బళ్ళన్నీ అరిగిపోతున్నాయి. మరి బస్సులు ఏమో అటు ఇటు కొట్టుకుని కడ్డీలు కొట్టుకోవాల్సి వస్తుంది. ఎక్కడ చూసినా గోతులు ఉన్నాయి. బాగుండే చోట బాగున్నాయండి, బాగున్న చోట అప్పుడు ఎలా ఉన్నాయో అంతకంటే హీనంగా ఉన్నాయి. మరి మీరు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు, వాళ్ళు కాంట్రాక్టర్లు రోడ్లు వేస్తున్నారు. కిందకి దిగిన బండి పైకి ఎక్కదు, పైకి దిగిన బండి కిందకి ఎక్కదు, అలా ఉన్నాయి రోడ్లు అండి. మరి అయితే అంతా బాగుంది, బాగున్న వాళ్ళు బాగున్నారు, బాగోలేని వాళ్ళు బాగోలేదు. మరి ఆరోగ్యశ్రీ కార్డు మీద నాకైతే టీబీ ఉందని చెప్పి డాక్టర్ల దగ్గరికి వెళ్తే పరీక్షలు చేసి ఏమీ లేదంటున్నారు. నాకు టీబీ, దగ్గు, కళ్ళు పడుతుందా, ఆయాసం వస్తుందండి, వాళ్ళంత డబ్బు ఖర్చు పెడుతున్నాం. మరి జగన్ గారి పరిపాలన అయిపోయింది కాబట్టి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు లోకేష్ గారు, మరి మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మా ముగ్గురు ఆలోచన చేసి నాకు ఆరోగ్యవంతమైన మందులు అంటే టీబీ ట్యాబ్లెట్లు ఇప్పించి మరి నెలకు 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా ఈ ఛానల్ ముఖంగా కోరుకుంటున్నా.
మరి ఇంకా ముందు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పేపర్ న్యూసే కాదండి, పేపర్లో టీవీల్లో అంతా బాగానుంది, బ్యానర్లు అన్నీ బాగున్నాయి, కాకపోతే మాకు వర్క్ కావాలా, మీరు వర్క్ చేసి చూపిస్తే మంచిదని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. 60 రోజుల పరిపాలన ఏముందన్న అంటే ఏ గవర్నమెంట్కైనా కానీ 6 నెలల కాల పరిమితి అన్నది ఇవ్వాలి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక బడ్జెట్ను ప్రవేశపెట్టింది, స్టేట్ గవర్నమెంట్ కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఇవాళ సంక్షేమ పథకాలు సూపర్ 6 అని చెప్పి జనాలకి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి అన్నదే అమ్మఒడి ఇంతవరకు లేదు, రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా గురించి వాడికి లేదు. సో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఏదైనా నిలబెట్టుకున్నారు అంటే వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ సీనియర్ సిటిజన్లకు కానీ ఆయన చెప్పిన మాట ఒకటి మాత్రం ఇప్పటికి నిలబెట్టుకున్నారు. ఉచిత బస్సు అన్నారు, అది ఆగస్టు 15 నుంచి అని అంటున్నారు కానీ అఫీషియల్గా కూడా అది వచ్చింది లేదు. ప్రతి సంవత్సరం ఒక 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు, దాని గురించి కూడా ఇంతవరకు ప్రస్తావన లేదు. ఇదంతా చూస్తూ ఉంటే ఏంటంటే అధికారంలో రావడానికే మేము హామీలు ఇచ్చాము తప్ప అధికారంలోకి వచ్చాము హామీలు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది. రాష్ట్రంలో అరాచక పరిపాలన అన్నది ఎక్కడ జరుగుతున్నది, ఏ జిల్లాలో జరుగుతున్నది, ఎక్కడ జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి అరాచక పాలన అని చెప్పేసేసి అంత భయపడిపోయి ఆయన చెప్పడం జరుగుతుంది. ఎందుకు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు అని చెప్పేసి అని అనటం జరుగుతుంది. ఎందుకు పదే పదే మీరు రెడ్ బుక్ని స్మరణ చేసుకుంటున్నారు అంటే దీన్ని బట్టి చూస్తుంటే మీరు ఏదో ఒక విధంగా భయపడుతున్నారు అన్నది జనాలకు అర్థమవుతుంది. ఇప్పుడు 36 మంది చనిపోయారు అని చెప్పేసి అని అనటం జరిగింది, కానీ ఆ 36 మంది పేర్లు ఎక్కడన్నా ఇవ్వటం చేశారా మీరు? పోనీ వాళ్ళని మీరు వెళ్ళి ఏమన్నా పరామర్శించడం జరిగిందా? పరామర్శించడం లేదు. మీరు వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి ధర్నాలకు కూర్చుంటారు. ఎందుకనండి? ఢిల్లీ అంటే అక్కడ మోడీ గారు మీకు ఏమన్నా అదేంటి కొంచెం పొత్తుగా ఉంటున్నారనా, లేకపోతే ఏ విధంగా వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మీరు ధర్నా చేయొచ్చు, అమరావతి కట్టే చోట కూడా మీరు ధర్నాలు చేయొచ్చు, కానీ మీరు చేసిన అభివృద్ధి ఏముంది? ఇక్కడ అభివృద్ధి లేదు. రాష్ట్రంలో ఇక్కడ మీరు తిరగలేనటువంటి పరిస్థితి. మీరు ఎక్కడికన్నా వస్తే అందరూ ప్రశ్నించే విధానంలోనే ఉన్నారే, కానీ అవి ఇదివరకటి రోజులు. మీకు భయపడి పరదాల చాటున మీరు దాక్కొని ఎలా వెళ్ళారో, పరదాల చాటులో నుంచి ఇప్పుడు మేము బయటకు వచ్చాం. ఇప్పుడు శాంతి భద్రతలో ప్రశాంతంగా ఉన్నాయి, ఎక్కడ అరాచకాలు లేవు. మీ తాడేపల్లి ప్యాలెస్ పక్కనే ఒక మహిళను, చిన్న పసిపాపను రేప్ చేస్తే మీరు ఏమైనా స్పందించారా? స్పందించినటువంటి దాఖలాలు ఏమి లేవు. కనీసం మీ హోమ్ మినిస్టర్ గారైనా స్పందించారండి? అలాంటిది మీరు పదవిలో ఉన్నప్పుడు మీరేమీ స్పందించలేదు. కనీసం ఇప్పుడు అసలు మీకు మాట్లాడే అర్హత కూడా లేదు ఏమో అని అనుకుంటాను. అది మీ విజ్ఞతకే వదిలేసామండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి రెడ్ బుక్ అని మీరు చెప్పక్కర్లా, అంటే గుర్తు చేస్తున్నారేమో తీమని. అది తీస్తే ఏమవుతుందో కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ సొంత బాబాయిని, నీ చెల్లెళ్ళని, సొంత బాబాయిని చంపేసినప్పుడు నువ్వు న్యాయం చేకూర్చలేదు నీ తమ్ముడికి, నీ చెల్లెళ్ళకి. ఇంకా మీరు రాష్ట్రంలో రెడ్ బుక్ గురించి మీరేం మాట్లాడుతున్నారు? అసలు మాట్లాడే అర్హత కూడా లేదేమో అనుకుంటున్నాము. అలాగే రావణాసురుడు వచ్చి రామాయణం చెప్పినట్టు ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు. రావణాసురుడు లాంటి వాళ్ళు మీరు. మేము రామాయణం వినేట విధిలో కూడా లేమండి. పురాణాలు వల్లి వేయటం కాదండి. రాక్షస పరిపాలన మీ ప్రభుత్వంలో జరిగింది. ఒక దళితుల్ని ఎంతమందిని చంపేశారండి? 188 మందిని చంపేశారు మీరు దళితుల్ని. వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు న్యాయం చేశారా? వాళ్ళ ఇళ్ళకెళ్ళి మీరు పరామర్శించడం జరిగిందా? ఈ రాష్ట్రంలో మీరు పదవిలోనే ఉన్నారు. మీ ప్యాలెస్ల పక్కనే జరిగినాయి కొన్ని మర్డర్లు, రేపులు, ఇవన్నీ జరిగినాయి. డాక్టర్ సుధాకర్ రెడ్డిని ఏ విధంగా రోడ్డు మీద నడి రోడ్డు మీద ఎలా చంపేశారండి? ఎడ్యుకేటెడ్ పర్సన్, డాక్టర్ అయ్యుండి కూడా ఇవన్నీ స్మరణ చేసుకోండి అండి మీరు. దానికి మీరు రెడ్ బుక్ తెరిచారా? మేము రెడ్ బుక్ తెరిచామా? ఒకసారి స్మరణ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. అది ప్రతిసారి రెడ్ బుక్ అన్నది మీరు మాకు గుర్తు చేయని అవసరం లేదు. ఎప్పుడు తీయాలో ఎప్పుడు చేయాలో కూడా మా రాష్ట్ర నాయకులు చంద్రబాబు నాయుడు గారు అసలు శాంతి భద్రతలకు ఎక్కడా లోటు రానికోకుండా ప్రశాంతంగా
గడ్డి తిన్నారు కదా అని మనం కూడా గడ్డి తినేటువంటి వాళ్ళం కాదు అని చెప్పి మమ్మల్ని అందరినీ కార్యకర్తలను ఆయన ఎక్కడికక్కడ సమన్వయపరుచుకుంటా ఏ అల్లర్లొద్దు, మనం శాంతి భద్రతల మధ్య మనం ఉండాలి అని అట్లాగే పోలీస్ శాఖను మీరు అంటున్నారు. మీ హయాంలో పోలీసులను ఎలా చేశారండి? నంద్యాలలోనే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి వెళ్ళినప్పుడు మీ పోలీసులు ఏం చేశారు? మీరు పదవిలో ఉన్నప్పుడు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మరి అప్పుడు పోలీసులు ఇప్పుడు పోలీసులు ఒకటే కదండి, వాళ్ళు రక్షక భటులే కదా. పోలీసులు ఒకే విధంగా ఉన్నారు, మీ వైపే ఉన్నారు. మరి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంత అరాచకంగా పోలీసులు ప్రవర్తించారంటే అది మీకే తెలియాలండి. మీరు ప్రతిదీ మీరు చేసి చూసి మళ్ళా ఆ బురదని మామే చల్లాలని చూస్తున్నారు. ఇవన్నీ మొదలుపెట్టింది చేసింది ఎవరండి? మీరే అండి, జగన్మోహన్ రెడ్డి గారు. అయినా ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీరు అసెంబ్లీకి రారు, అసెంబ్లీలో వచ్చి మీ సమస్యల గురించి మాట్లాడే హక్కు ధైర్యాలు కూడా లేవు మీకు. అయినా కానీ మీరు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి కూర్చొని ధర్నాలు చేస్తారు. ఎందుకండి? ఏమన్నా ఉపయోగం ఉందా? మరి అలా అనుకుంటే అలాంటి ధర్నానే నీ చెల్లి సునీత చేసింది. మరి ఆనాడు మీరేం సమాధానం చెప్పలేదు, సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు. నీ తమ్ముడు అవినాష్ని జైలుకి పంపించే స్టేజ్కి వచ్చేపాటికి నువ్వు గబగబా వెళ్ళిపోవటం, మోడీకి, నిర్మలా సీతారాంకి, అమిత్ షాకి వెళ్ళి కాళ్ళ దండాలు పెట్టడం, తీసుకెళ్ళడం, రావడం చేయటం చేసావు. ఇంతేగా నువ్వు చేసింది 5 ఏళ్ల పరిపాలనలో. ఎలక్షన్ క్యాంపెయినింగ్ సందర్భంగా అప్పుడు ఫస్ట్ హామీ ఇచ్చారు. నేను ఎలక్షన్లో సీఎం అయినా ఫస్ట్ సంతకము నా అవ్వాతాతలకి పెన్షన్ 7,000 ఇస్తాను అని చెప్పేసి మాట ఇచ్చారు. 4,000 అంటే ఆగిన పెన్షన్ కూడా 3,000 కలిపి ఫస్ట్ నెలలోనే 7,000 ఇస్తానన్నారు. అలాగే పొద్దున్న 6 గంటలకి స్టార్ట్ అయితే 9 గంటలకల్లా పెన్షన్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. వాలంటీర్లు 15 రోజుల్లోపు ఇళ్ళకి వచ్చి ఇస్తే అదో ఎంతో సంతోషం అనిపించింది. అలాంటిది మన చంద్రబాబు గారే ఇళ్ళకెళ్ళి మరి పెన్షన్ అవ్వాతాతలకి ఆయనే స్వయంగా ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. కాబట్టి అవ్వాతాతలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతం వాలంటీర్ ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి 6 గంటల కాడ నుంచి సాయంత్రం లోపు జనం అందరూ రోడ్ల మీదే ఉండేవాళ్ళు. ఇప్పుడు తెల్లారేపటికి 6 గంటలకల్లా సచివాలయం సిబ్బందితో పాటు ఇళ్ళకెళ్ళి 6 గంటలంటే 6 గంటలకే వెళ్ళి వాళ్ళకి 9 ఎంతమంది పెన్షన్దారులు ఉన్నా కూడాను క్లోజ్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇలా అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అయితే బాబు గారి పరిపాలన చాలా మంచిగా ఉందని చెప్పేసి అనుకున్నది ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు రేపు ఆగస్టు 15న 2 సంతకాలు ఫ్రీ బస్సు మహిళలకి, అన్న క్యాంటీన్ ఓపెనింగ్. అంటే 5 రూపాయలకి అన్నం ప్రతి పేదవాడు కూడా ఆలోచించేది ఏంటంటే కడుపు నిండా తినాలి అని. అలాంటిది ఆగస్టు 15 కాడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన మరుసటి రోజు నుంచే పేదవాడి పొట్ట కొట్టి రోడ్డున పడేశారు. ఇప్పుడు అదే మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు, మళ్ళీ అదే అన్నా క్యాంటీన్ మొదలుపెట్టారు. ప్రతి పేదవాడు కూడాను కడుపు నిండా తినాలి అన్న ఉద్దేశం పెట్టారు. మళ్ళీ చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్ మొదలుపెట్టారు ఆగస్టు 15 కాడ నుంచి. రాజకీయ పాలన రెడ్ బుక్ పరిపాలన అనేది గత 2 నెలలుగా 15 రోజులుగా మనం చూస్తున్నాం. ఇంతకుముందు 5 సంవత్సరాలు ఎలా నడిచింది అనేది ప్రజలకు తెలుసు, మాలాంటి కార్యకర్తలు తెలుసు, మిగతా వాళ్ళకి కూడా తెలుసు. అది ఎలా రౌడీజ పాలన జరిగిందో, రౌడీ రాజ్యం జరిగింది అనేది ఇంతకుముందు ఆయన పరిపాలనలో జరిగింది. ఆయన పరిపాలన జరిగింది కాబట్టి ప్రజలు తిరస్కరించారు. వాళ్ళ అలాంటి రౌడీ మూకని ఎస్సీల మీద ఎన్ని దాడులు జరిగినాయి, కనపడిన కేసులు పెట్టారు, రకరకాలుగా హింసించారు. అసలు పెట్టాల్సిన రెడ్ బుక్ ఆయన మీద పెట్టాలి. రెడ్ బుక్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, సీఎం గారు. అందుకే ఆయన తిరస్కరించి ప్రజలు కింద కూర్చోబెట్టారు. అలాగే ఇప్పుడు 2 నెలల 15 రోజుల్లో ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాల ప్రకారం, ఆయన చేసిన వాగ్దానాల ప్రకారం ఆయన చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ అందుబాటులోకి కొన్ని సంతకాలు చేయడం జరిగింది, 5 సంతకాలు అవి అమల్లోకి వచ్చేసినాయి, ఆల్రెడీ చేస్తున్నారు. ప్రజలను కూడా మన పెన్షన్ తీసుకోవడం కూడా చూసే ఉంటారు మీరు. ఆయన అన్నమాట ప్రకారం 7,000 పెన్షన్ ఫస్ట్ రోజున 4,000 పెన్షన్ పెంచిన పెన్షన్ ఇవ్వటం మన కళ్ళ ముందు ప్రజలు చూసాం. మరి వాళ్ళు పెట్టి వాలంటీర్స్ని పెట్టి 2 రోజులు 3 రోజులు వారం రోజులు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అంతమంది 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు
ఇవన్నీ ఎరిగినాయే ప్రజలు కూడా. ఇవాళ ఒక్కరోజులో పెన్షన్ ఇవ్వడం వాలంటీర్లు లేకుండా సచివాలయ వ్యవస్థ కానీ మాలాంటి కార్యకర్తలు కానీ ఆ సచివాలయం వెనకాల ఉండి వాళ్ళ వెనకాల ఉండి పెన్షన్ ఇవ్వడం జరిగింది 6 గంటల కాడ నుంచి. ఒకే రోజు మరి ఏది అభివృద్ధి ఏం జరిగింది? ఈ రెడ్ బుక్ పరిపాలన ఎక్కడ ఉందండి? ఆయన చెప్తే నమ్మటానికి తరాచకం ఎక్కడ ఉంది? ఆయన చెప్పడానికి ఎక్కడికో వెళ్ళిపోయి రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది, ప్రజలు హింస పెట్టేస్తారు ప్రజల్ని, నేను తిరుగుబాటు చేస్తాను, ఇది చేస్తానని రగడబలు పలికి ఎక్కడెక్కడో తిరుగుతా, ఇవన్నీ దురాచారానికి సిగ్గుచేటి. ఇది గతంలో ఎన్నికల్లో ఇప్పుడు మన జరిగిన రీసెంట్ ఎన్నికల్లో 24లో తగిన బుద్ధి చెప్పారు ప్రజలు. ఎందుకు చెప్పారు అంటే నీ పరిపాలనలో రౌడీ రాజ్యం జరిగింది కాబట్టి నువ్వు ప్రజలకు ఏ రకంగా మోసం చేసావు అందరికీ తెలుసు కాబట్టి నువ్వు అమ్మఒడి కానివ్వండి ఇంకా ఇవన్నీ నేస్తాం ఇలాంటివన్నీ కూడా కొన్ని ఏమైనాయి. ఈ సంవత్సరం 100 మందికి వస్తే సపోజ్ ఉదాహరణకి వచ్చే సంవత్సరానికి ఏమో 80 మందికి తగ్గించావు కరెంట్ బిల్లు వస్తుందని. కరెంట్ బిల్లు పెంచింది ఎవరు? మీరు పెంచి మీరే పెన్షన్ తీసేస్తున్నారు, మీరు పెంచి మీరే వాళ్ళ ఇంటికి వచ్చే పథకాలన్నీ కూడా మీరే లేపేస్తున్నారు. దేనికి? కరెంటు బిల్లు పెంచేది కారు ఉందంటారు. అంటే ఈ సంవత్సరానికి ఎలిజిబుల్ అయ్యాడు, వచ్చే సంవత్సరానికి వాళ్ళు అన్ఎలిజిబుల్ వాటి తీసేస్తున్నారు మీరు. అట్లా ఎంతమందికి ఇస్తున్నారు? తగ్గించుకుంటే లాస్ట్ టైంకి లాస్ట్ 5 ఇయర్స్కి లాస్ట్ ఎలక్షన్ ముందు ఎంత 50%కి వచ్చిందండి వాస్తవంగా. ఆయన చేసినవన్నీ పెంచడం ఎందుకు, తగ్గించుకుంటూ రావడం ఎందుకు? ఆ పరిపాలన ఎలా ఉందనేది చూసేగా ప్రజలందరూ తిరుగుబాటు చేసి వాళ్ళ కూటమిని ఎన్నుకోవడం జరిగింది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమికి మద్దతుగా నిలిచి ప్రజలందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. ఆయనకంటే ఎక్కువ సీట్లు 150 సీట్లతో వాళ్ళ గెలవడం జరిగింది. ఎందువల్ల అంటే దీన్ని ప్రజలు కూడా గమనించాలా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని ఆలోచించి మాట్లాడాలి, ఇంకనైనా బుద్ధి తెచ్చుకుంటాడని అనుకుంటున్నాం. ఓడిపోయి ఉన్నాడు, తిరుగుతున్నాడు, ప్రజలను ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్గా ఎలక్షన్కి వచ్చినప్పుడు సింగనగర్లో ఏం జరిగిందంటే రాయి దాడి జరిగింది. ఆయన మీద దాడి చేసి కొట్టింది ఎవరంటే? అలాంటివన్నీ చిన్న ట్రిక్స్ మీరు మొదలుపెట్టి ఎవరినో ఏదో అన్నట్టుగా దాని మీద తోసేయటం, ఆ గవర్నమెంట్ తోసేయటం, చంద్రబాబు నాయుడు గారి మీద తోసేయటం, పవన్ కళ్యాణ్ మీద తోసేయటం, మీరు చేసే పనులు. ఇంకా ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు బుద్ధి తెచ్చుకుని ఇకనైనా సరే సప్రవర్తనగా ప్రవర్తించండి. ప్రజలున్న చోట మీరు ప్రజలకు ఏ రకంగా న్యాయం చేస్తారనేది మీరు అక్కడికి వెళ్ళి చెప్పండి, అప్పుడు నమ్ముతారు. తిరుగుబాటు వ్యవహారాలు ఇలాంటివన్నీ చేసుకుంటే మీరు వెళ్ళారనుకోండి, ఇక్కడ నుంచి ఈ ఏరియాలో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైపోతారని త్వరలో నేను చెప్పడం జరుగుతుంది. అది ఉందా? పథకాలు ఇచ్చావు, బటన్ నొక్కే సీఎం. ఆ బటన్ ఎలా నొక్కావు, ఎక్కడ నొక్కావు? నువ్వు ఉన్న బెడ్రూమ్లో నుంచే నొక్కావు. అవన్నీ సెట్టింగులు పెట్టుకొని నువ్వు నొక్కిన బటన్లే. ఎక్కడో మోడీ గారు రైతు భరోసా వేస్తే నువ్వు ఎక్కడొచ్చి నొక్కావనని పెద్ద దానికి ఎన్ని కోట్లు లాసు? తెనాల్లో నువ్వు పెట్టిన మీటింగులకి ఆంధ్రప్రదేశ్లో నువ్వు జరిగించిన మీటింగులు ఎన్ని కోట్లు ప్రజల ధనాన్ని వెచ్చిచ్చావు, ప్రజల ధనాన్ని దాచుకున్నావు నువ్వు. అలాగే ఈరోజు మీకు ఏలూరులో కూడా మీ కోట బద్దలైపోయింది, అలాగే ఈ టెక్కల్లో కూడా అది బద్దలైపోయింది. నువ్వు ఎన్నంటి చెయ్యేసి నా తమ్ముడు అని చక్కగా తీసుకున్నటువంటి శ్రీనివాసే ఈరోజు ఏమైపోయాడు? అక్కడ కంచుకోటలు బద్దలైపోయినాయి. ఇంకెవరో ఉండరేమో. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అన్నారు, ఈ పెళ్ళి భరోసా, ఆ పెళ్ళి, ఇన్ని పెళ్ళిళ్ళు అని చెప్పేసి అన్నారు. దీనికి టైటిల్స్ కూడా ఎవరు? అంబటి రాంబాబు గారు. ఆ టైటిల్స్ ఇప్పుడు శ్రీనివాస్ గారికి వర్తిస్తాయి, అంతేనా? ఈ టైటిల్స్ శ్రీనివాస్ గారికి వర్తిస్తాయి. ఇలాంటి వాళ్ళని నీ చుట్టూ పెట్టుకొని నువ్వు ఈనాడు ఈ విధంగా మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నావంటే అసలు ప్రశ్నించే అర్హత కూడా మీకు లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించే అర్హత కూడా కోల్పోయినటువంటి వ్యక్తి, అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేనటువంటి, ప్రతిపక్షం లేనటువంటి ఒక సామాన్యమైనటువంటి ఎమ్మెల్యే మళ్ళీ నీకు Z+ కేటగిరీ కావాలి. ఏం చేస్తే అంటే నువ్వు చేసిన తప్పిదాలు, హత్యలు, రాజకీయాలు, కుట్రలో కుతంత్రాలు భయపడిపోయి ఇంతమందిని కావాలని కోరుకుంటున్నావు నువ్వు. అంతకు మించి భయపడుతున్నావు నువ్వు. ఎన్ని కోట్లు ప్రజల ధనాన్ని వెచ్చించి నువ్వు వెళ్ళి ప్యాలెస్ కడతావా? 500 కోట్ల విశాఖపట్నంలో రిషికొండలో కట్టింది. అదే సామాన్యులకి ఇస్తే మా మీద ఎంత భారం వేసావు? కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచావు.
నీ ఇష్టారాజ్యంగా చేసావు. కానీ ఇప్పుడు మేము ప్రశాంతమైన వాతావరణంలో మేమున్నాం. సూపర్ 6 ప్రోగ్రాం మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే 3 పథకాలు అమలు చేసాం. 3 పథకాలు అవి అమలు చేయటం జరిగింది. అదేవిధంగా ఆ 3 పథకాలు అనుకున్న రీతిగా 4,000 పెన్షన్ ఇచ్చారు. 4,000 పెన్షన్ చెప్పినట్టుగా ఫస్ట్ తారీఖే పెన్షన్స్ ఇవ్వటం జరిగింది. వాలంటీర్స్ వ్యవస్థను నువ్వు నాశనం చేసి వాడుకొని వదిలేసావు. వాలంటీర్స్ లేకపోయినా కానీ మేమందరం కార్యకర్తలందరం నడుం కట్టుకొని మేము అందరము తిరిగి వాళ్ళకి 4,000 ఇచ్చాం. నీకులాగా ఆ 3,000కే 5 ఏళ్ళు చేసావు నువ్వు. 3,000 పెన్షన్ ఇవ్వడానికే 5 సంవత్సరాలు గడిపినటువంటి వ్యక్తివి నువ్వు. చంద్రబాబు నాయుడు మాట తప్పడం మడం తిప్పడం అన్న మాట ప్రకారం 1,000 రూపాయలు పెంచి 4,000 పెన్షన్స్ ఇవ్వటం జరిగింది. అలాగే రేపు 15వ తారీఖున జరిగే గణతంత్ర దినోత్సవానికి చూస్తే అన్నా క్యాంటీన్ ఓపెన్ అవుతుంది. ఆ అన్నా క్యాంటీన్లో కూడా మంచి పోషకమైనటువంటి విలువలతో ఉన్నటువంటి ఆహారాన్ని ఇవ్వటానికే కూడా చంద్రబాబు నాయుడు గారు సమయత్తం చేశారు. అది ఓపెన్ అవుతుంది. అట్లాగే ఉచిత బస్సు కూడా ఓపెన్ అవుతుంది మహిళలకి. అలాగే 3 బండల గ్యాస్ బండల్ సిలిండర్లు కూడా అది. వైజాగ్ మూమెంట్ అంటే ఆ టైంలో మేము 2020లో ఎంబీఏ పూర్తయింది. ఆ టైంలో మా బ్యాచ్లో ఎవరు కూడా ఫీజు నుంచి పడలేదు, ప్లేస్మెంట్ లేదు. ఏమంటే కోవిడ్ టైం అని చెప్పేసి వదిలేసారు. ఆ తర్వాత 2 ఇయర్స్ 3 ఇయర్స్ మేము వేస్ట్గా అందరూ కూడా ఏదో పేరు కంపెనీలో చేసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఫస్ట్ ఆయన చెప్పిన వెంటనే మా జాబ్ మీద తీసిన తర్వాత కొంతమంది అప్లై చేస్తున్నారు, కొంతమంది అప్లై చేసుకోలేదు. అలాగే పెన్షన్ కూడా ఆయన పెంచుతా అని చెప్పేసి ప్రతి సంవత్సరానికి వచ్చాము 250 చెప్పిన ఆయన దిగిపోయే ముందు 3 రోజులు చేశారు. ఈయన ఎప్పుడైతే ఆయన వాగ్దానం చేశారో అప్పటి నుండి ఒకేసారి 1,000 రూపాయలు పెంచి ఆయన వాగ్దానం ఇచ్చినప్పుడు నెల నుండి జూన్ నెల వరకు ఆయన ఆ 3 నెలలు చెప్పిన ప్లస్ పెన్షన్ 4,000 చేసి ప్రతి అవ్వకి తాతకి 7,000 చొప్పున ఇచ్చారు. ఇప్పుడు ప్రతి నెల పెన్షన్ వచ్చి 4,000 తీసుకుంటున్నారు. అంతా బాగుంది. ఇప్పుడు కూడా కొంతమంది ఏమన్నా రోడ్డు బాగాలేదు. ఇంతకుముందే బాగున్నాయి రోడ్లు. ఈయన వచ్చాము 2 నెలలు అవుతుంది. 2 నెలలోనే మొత్తం రోడ్లు అవ్వాలి, కాలువలు అవ్వాలని చెప్పేసి ఎట్లా అవుతాయి ఆయన మెల్లమెల్ల పని చేసుకుంటూ వస్తున్నారు. ఆయన పూర్తి చేస్తానని చెప్పేసి నాకైతే ఆయన మిషన్ విజన్ చాలా ఉన్నాయి ఆయనకి. ఇవాళ ఒక ఎక్స్ సీఎం గారు చెప్తున్నారు రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందని. దాని మీద మీరు ఎందుకని ఒక సిట్టింగ్ జడ్జితో కానీ సిబిసిఐడితో కానీ ఎంక్వైరీ చేయించలేకపోతున్నారు? ఒక ఎక్స్ సీఎంఏ కదా చెప్పేది. ఒక కామన్ మ్యానో లేదంటే కనుక ఒక సామాన్య ఎమ్మెల్యే చెప్తే మనం అనుకోవచ్చు. రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తి, గతంలోనూ ఒక ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి చెప్తుందని మీరు ఎందుకైనా పరిగణనలో తీసుకోవట్లేదు. అంటే ఎక్స్ సీఎం చెప్పేది వాస్తవేనా? అవాస్తవం అయితే కనుక దాని మీద మీరు ఎందుకని ఎంక్వైరీ చేయట్లేదు? ఇవాళ మీరు స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ అధికారంలో ఉన్నారు. మీకు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు ఎందుకని దీని గురించి స్పందించట్లేదు? గత 60 రోజులుగా దాడులు ఎక్కడో చాట ప్రతిరోజు ఏదో ఒకటి మనం వింటానే ఉన్నాం. కానీ దీని గురించి ఎందుకని చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం కానీ దీని మీద ఎందుకని స్పందించట్లేదు? ఎన్నికల్లో 1,00,000 హామీలు ఇచ్చుకుంటూ వస్తామన్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలు 5 ఏళ్ళ వరకు ఏం మాట్లాడడానికి ఏమీ లేదు కదా. ఎలక్షన్లో చెప్పే హామీ ప్రతి ఒక్కటి వాళ్ళు అయితే కనుక అమలయ్యే పొజిషన్ అయితే కాదు. రెండోది, ఎలక్షన్ ముందు సంక్షేమ పథకాలు ఇస్తామంటారు, అదన్నారు ఇదన్నారు. అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అన్నారు. ఇవాళ అమ్మఒడి ఓసిగాడు లేదు. తల్లికి వందనం పేరు మీద పెట్టారు దాన్ని. ఇవాళకి అది లేదు. రైతు భరోసా గత గవర్నమెంట్ ఉండగా రైతులకి ప్రతి సంవత్సరం ఖరీఫ్ టయానికి డబ్బులు పడాయి. ఇవాళకి అది లేదు. అంటే ఏంటి? అధికారంలో రావాలి ఏదో విధంగా. ఆ గవర్నమెంట్ నవరత్నాలు అని చెప్పింది, మేము సూపర్ 6 ఇస్తామని చెప్పాము. అతను 2 పిల్లలు ఉన్నా ఒక్కడికే అమ్మఒడి ఇచ్చాడు. మేము ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అమ్మఒడి ఇస్తామంటున్నాం. అంతే కదన్న, పెద్ద తేడా ఏముంది ఇక్కడ? అదో త్వరలో లాంచ్ చేస్తారు. 5 సంవత్సరాల్లో పోలవరానికి ఒకసారన్నా వెళ్ళావా నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు వెళ్ళారు పోలవరానికి. పోలవరం ఎంత సుభిక్షంలో ఉందంటే అసలు చూస్తేనే బాధ అనిపిస్తుంది మనకి ఆ పోలవరాన్ని చూస్తే. అయినా కానీ మా నాయకుడు ఎక్కడ వెనకడుగు వేయకుండా ముందుకు తీసుకొని వెళ్తున్నారు. అలాగే ఈ 60 రోజుల పరిపాలనలో 3 పథకాలను అమలు పరిచినటువంటి మా చంద్రబాబు నాయుడికి నిజంగా మేము మహిళల తరపున ఇది మా చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాతి నిజంగా చెప్పాలంటే. రెడ్ బుక్ పరిపాలన నడవట్లేదండి, మంచి పరిపాలన నడుస్తుంది.
జగన్ గారికి ఇంకేం చేయాలో తెలియక ఉన్న సీట్లు కూడా ఖాళీ అయిపోతున్నాయి అని చెప్పేసి ఆ సీట్లైనా ఎలా ఉంటాయో ఊడిపోతే అసలు ఆయన సీటు కూడా మిగిలిద్దా లేదా అన్నది ఆయన ఆ ఇదిలో ఉండి ఏం చెప్తున్నారో ఆయనకే అర్థం కావట్లేదు. ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళాల్సింది ప్రతి శుక్రవారం ఏదో నేను ఓదార్పు యాత్రకి వెళ్తున్నానని చెప్పేసి చేతులు ఊపుకుంటూ వస్తున్నారు. నేను వెళ్ళారండి పరామర్శించడానికి, మా వాళ్ళు వస్తారు చెక్కులు వాళ్ళతో పంపిస్తానన్నాడు. అక్కడికి వెళ్ళి 100 రూపాయలు కూడా వాళ్ళ చేతిలో పెట్టిన దాఖలా లేదండి. వెనక వాళ్ళు వెళ్ళి ఏమి ఇస్తారండి, ఆయన వెళ్ళి అప్పటికప్పుడు ఇచ్చి వాళ్ళకి ఏదో మరి కుటుంబానికి ఆదుకుంటానన్నవాడు అప్పటికప్పుడు ఆదుకోవాలి కదా, ఎదటోళ్ళ మీద బురద జల్లినట్టు కాదు కదండి. నడుస్తుంది కదండి, వాళ్ళకి వ్యతిరేకంగానే మాకు వ్యతిరేకంగా వాళ్ళు చేశారు కాబట్టి అలాంటి పరిపాలన నడవకుండా చెయ్యాలని బాబు గారి పరిపాలన ఇలా ఉందండి. అంతేగాని మనకి గిట్టని వాళ్ళు 100 చెప్తారండి. జరిగినాయి కదండి, అదే అరాచకాలు ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి కదా. ఏంటంటే ఆ స్పాట్లో వాళ్ళు చేస్తున్నారు, టీడీపీ వాళ్ళ మీద వేసి రుద్దుతున్నారు. చేసేది గుండారీజం వాళ్ళదే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏది ఉంది అంటే వాళ్ళ మీద బురద జల్లితే బాగుంటుందని చెప్పేసి బురద జల్లుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే అంతా కరువు, వర్షాలు పడవు, పొలాలు పండవు అని ఒకప్పటి నానుడి మాట. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ 60 రోజుల్లో రోజు వర్షం పడుతూనే ఉంది. శ్రీశైలం డ్యామ్ ఎత్తేసారు, కృష్ణా బ్యారేజ్ ఎత్తేసారు, అన్ని నదులు కృష్ణా గోదావరి అన్ని నదులు పొంగి పొరలుతున్నాయి. మన రైతులకి పంటలు వేసుకోవటానికి చాలా అనుకూలంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అన్ని పంటలు 3 పంటలు వేసేవాళ్ళు 3 పంటలు వేయగలరు. ఈ రిజర్వాయర్లు అన్నీ ఫుల్ అయిపోయినాయి. దాన్ని బట్టి చూస్తే ఈ అన్న వాళ్ళకి వర్షాలు పడవు అన్న వాళ్ళకి అసలు కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా ఉంది. నోటి మాట కూడా రావట్లా జనాలకి. ఆ వాళ్ళు ఉన్నప్పుడు ఇంతగా వర్షాలు పడలేదు. రాష్ట్రం కూడా చాలా క్షోభించింది. ఇంత వర్షాలు లేవు అసలు. తుఫాన్లు కొట్టుకుపోవటం రావడమే అంతా జలమయం అయిపోయింది. ఆ తర్వాత ఇసుక అంతా కొట్టుకుపోయింది. ఇసుక దొరక్క సామాన్య మానవుడు తాపీ మేస్త్రులు వీళ్ళందరూ 6 నెలలు చాలా సఫర్ అయ్యారు. ఒక గృహ నిర్మాణం కట్టాలి అని అంటే 100 మంది పని వాళ్ళకి మనం కల్పించినటువంటి వాళ్ళం అవుతాం. ఆ ఇసుకే దొరకలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉచిత ఇసుకనివ్వటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూసినట్టయితే ఒక లారీ వచ్చి 50,000, దాన్ని కూడా దొంగలిచ్చి అమ్ముకునే వాళ్ళు కూడా 60-70 వేలకు కూడా అమ్ముకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి.